గుంటూరు నగరంలోని మురుగునీరు, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు రైల్వే శాఖ నెహ్రూ నగర్ రైల్వే గేటు పక్కన నూతన డ్రైన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం నిమిత్తం రైలు పట్టాలు పక్కనే రైల్వే స్థలాల్లో నివసిస్తున్న నెహ్రూ నగర్ 1వ లైన్ ప్రజలను 3 రోజుల్లోగా ఖాళీ చేయరని గుంటూరు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో కార్పొరేషన్ అధికారులే ఇల్లు కూల్చివేస్తారని నోటీసులో పొందుపరిచిన నేపథ్యంలో గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని స్థానికులు తెగేసి చెప్పారు. కనీస మౌలిక వసతులు లేని జగనన్న కాలనీలకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకోనున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ డ్రైన్ నిర్మిస్తుందన్నారు. లేని పక్షంలో 3 వంతెనల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటంతో పాటు ఈ ప్రాంతం ముంపుకు గురవుతుందని చెప్పారు. సాధ్యమైనంత మేరకు రైల్వే డ్రైన్ వెడల్పు 21 మీటర్ల నుంచి 12 మీటర్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దిశగా రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో చర్చించామన్నారు. ఇళ్లు కోల్పోయే వారికి స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. నగరంలోని మురికి నీరు ప్రవహించడానికి 3 వంతెనల దగ్గర 4 వంతెనలు చేయడంతో కొత్తగా రైల్వేస్ వాళ్ళు ఒక డ్రైన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 2 దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకొని రైల్వే స్థలంలో ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా ఈరోజు రైల్వే వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 21 మీటర్స్ ఉన్నటువంటి రైల్వే లైన్ నుంచి 21 మీటర్ల వరకు రైల్వే బౌండరీ ఉంది. అంతవరకు తమ స్థలాన్ని అప్పగించమని చెప్పి రైల్వే అధికారులు పదే పదే కోరడం జరుగుతూ ఉంది. డ్రైన్ నిర్మించడం అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మురికి నీరు యావత్తు కూడా నగరంలో ఉన్నటువంటి మురికి నీరు హైవే మీదుగా బయటికి వెళ్ళేటువంటి చేయాలంటే ఈ డ్రైన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 3 వంతెనల దగ్గర నీరు ఆగిపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఎందుకని ఒక పక్కన డ్రైన్ నిర్మించడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా, రెండో పక్కన పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి గృహాలు లేకపోవడం, వాళ్ళందరూ ఇళ్ళు తీసేయడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద దృష్టి సారించి వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడైతే ఇల్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన, అలాగే సాధ్యమైనంత వరకు రైల్వే అధికారులను ఒప్పించి డ్రైన్ ఏర్పాటు చేయడానికి అతి తక్కువ స్థలం ఎంతవరకు అయితే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉందో అంతవరకు తీసుకోమని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది. దీనికి రైల్వే అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రైల్వే అధికారులతో, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరితో రైల్వే కాంట్రాక్ట్స్ని తీసుకొని ఈరోజు పరిశీలించడం జరిగింది. తప్పకుండా పేద ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడుగా అందుబాటులో ఉంటాం. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో పాటు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి కార్యక్రమం తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే వాళ్ళు పాపం ఉంటున్నారు, 2 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి ఇక్కడే వాళ్ళందరూ ఇల్లు నిర్మించుకొని ఉంటూ ఉన్నారు. డ్రైన్ కూడా అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే రేపొద్దున గుంటూరు నగరంలో వర్షపు నీరు కానీ, డ్రైనేజ్ నీళ్ళు కానీ ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా మునిగిపోతూ ఉంటుంది. అటువంటి చోట ఎక్కువ రోజులు ఉండడం కూడా ప్రమాదకరమైనటువంటి అంశంగా, వీళ్ళకి స్థిరంగా ఉండేటువంటి విధంగా ఎక్కడ అలాట్మెంట్ ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి తిరిగి వారి కష్టాలను, వాళ్ళ ఆలోచనలను తీసుకొని తప్పకుండా వారికి ఉపయోగపడేటువంటి విధంగా నగర అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి ఇల్లు కేటాయిస్తే తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం సంతోషం. తప్పకుండా చేస్తాం. 1వ లైన్ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి మోతీలాల్ నగరు, ఈ రైల్వే ట్రాక్కి 1వ లైన్కి మధ్యలో సుమారు 30 సంవత్సరాల నుంచి కడు పేదవారు నివాసం ఉంటున్న అంశం జగమెరిగిన సత్యం. ఈ రోజున నూతన అభివృద్ధి 3 వంతెనలని 4 వంతెనలుగా నిర్మించినప్పుడు ఆ ప్రాంతం నుంచి వర్షపు నీరు కానీ, మురుగు నీరు కానీ పారుదల కోసం రైల్వే వారు, మున్సిపల్ కార్పొరేషన్ వారు నూతనంగా ఒక కాలువ నిర్మిస్తూ ఉన్నారు. ఆ కాలువ నిర్మాణం తప్పనిసరే కాదంటలేదు. ఆ నిర్మాణం వలన రెక్కాడితే కానీ దొక్కాడిన పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో సుమారు ఒక 90-95 ఇళ్ళు వారు నిర్వాసితులు కాబోతున్న పరిస్థితిని తెలుసుకున్నటువంటి గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, కూటమి పెద్దలు అందరూ కూడా ఈరోజు వచ్చి రైల్వే అధికారులతో, మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడిన దానిలో సారాంశం ఏంటంటే, ఎక్కువ స్థలం పోకుండా రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఎక్కువ స్థలం పోకుండా వీలైనంత తక్కువ, వాళ్ళు అడుగుతోంది 21 మీటర్లు, ఆ 21 మీటర్లు కాకుండా 12 మీటర్లలోనే క్లోజ్ అవ్వటం కోసం ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా ఇల్లు పోతే ఆ ఇల్లు ఖచ్చితంగా వారికి నూతనంగా ఎక్కడైనా సరే వాళ్ళకి ఇల్లు ఇప్పించడానికి నజీర్ అహ్మద్ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అయితే గత